Good evening, everyone. Welcome to Grow Up Online Choosins and welcome to the class of Neet and IIT JEE conceptual questions. That means conceptual explanation, NCR to line to line explanation of 18th group అనేది కంటిన్యూ చేస్తున్నామండి. ప్రీవియస్ వీడియోలో మనం ఇంట్రడక్షన్ అకరెన్స్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి డిస్కస్ చేసాం. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఐ హోప్ ఎవరైనా సరే ప్రీవియస్ వీడియో అనేది చూడలేనట్లయితే వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్లో ఉంది పీ బ్లాక్ ఎలిమెంట్స్లో. ఓకేనా? దాని కంటిన్యూస్ అనమాట. మన ప్రీవియస్ వీడియోలో ఇంట్రొడక్షన్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి స్టడీ చేసాం. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కెమికల్ ప్రాపర్టీస్ విచ్ వాస్ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్న ఏంటంటే ఈ లెసన్ నుండి 2 ఆర్ 3 మార్క్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ కన్సిడర్ చేసుకున్నాం, మన ఐఐటి జేఈ కన్సిడర్ చేసినా సరే మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో కూడా అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకేనా? అప్రాక్సిమేట్లీ 2 to 3 క్వశ్చన్స్ ఆర్ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దట్ మీన్స్ 2 or 3 మార్క్స్ అని మనం క్యారీ చేయొచ్చు. మనం ఏదైతే ప్రీవియస్ క్లాస్ కంటే ఈ క్లాస్ అనేది దట్ మీన్స్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బేస్ చేసుకున్నట్లయితే. ఓకే, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు కీప్ ద ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ విత్ యూ. నేను లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఒకసారి మీ దగ్గర పెట్టుకుని పాయింట్ టు పాయింట్ మీరు ఒకసారి రీడ్ చేసినట్లయితే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి వాటికి కూడా మీరు ఎక్స్టెన్షన్ ఏమైనా రాసుకున్నా సరే పెన్సిల్తో కానీ పెన్తో కానీ అదర్ నోట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నౌ లెట్ us జంప్ ఇన్ టు ద టుడేస్ టాపిక్ దట్ ఈస్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్రూప్ 18 ఎలిమెంట్స్. ఓకే, ఎవరైనా ప్రీవియస్ వీడియో మిస్ అయ్యి ఉంటే పార్ట్ 1, ఇది పార్ట్ 2. పార్ట్ 1 చూసి పార్ట్ వన్ ఎవరైతే చూసిన తర్వాత పార్ట్ 2 కంటిన్యూస్కి వస్తే బాగుంటుంది. ఓకే, ఇన్ జనరల్ నోబెల్ గ్యాసెస్ ఆర్ లీస్ట్ రియాక్టివ్. వై? బికాస్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఎందువల్ల రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఎందువల్ల అండి, దీనికి NS2 NP6 కాన్ఫిగరేషన్ ఉంది. స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? దేర్ ఇన్నెట్నెస్ టు కెమికల్ రియాక్టివిటీ ఈస్ అట్రిబ్యూటెడ్ టు ద ఫాలోయింగ్ రియాక్షన్స్. ఇవి వేటితో కూడా రియాక్ట్ అవ్వకపోవడానికి గల కారణాలు చూసినట్లయితే 2 రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఓకే, నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దీస్ 2 రీజన్స్ అనేవి ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. The noble gas except helium తప్పించి have completely filled NS2 NP6 electronic configuration in their valency cell. ఎప్పుడైతే valency cell లో NS2 NP6 అంటే 8 ఎలక్ట్రాన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి, ఎక్సెప్ట్ హీలియం అనమాట. మన హీలియం అనేది 1s2 కింద కన్సిడర్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా ఇన్ దేర్ అవుటర్ మోస్ట్ వ్యాలెన్సీ సెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 8 ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి అనమాట. సో అది స్టేబుల్ అయిపోయినప్పుడు వేరే వాటితో రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. సో దట్ ఈస్ ద వన్ రీజన్ వై నోబెల్ గ్యాసెస్ ఆర్ లీస్ట్ రియాక్ట్ అనే దానికి అదొక రీజన్ కింద తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ రీజన్, దే హ్యావ్ హై హైనైజేషన్ ఎంథాల్పీ అండ్ మోర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సెకండ్ పాయింట్ ఏంటండి, ఇది హై అయనైజేషన్ ఎంథాల్పీ. మనం ప్రీవియస్ క్లాస్ ఎవరైతే చూసారో వాళ్ళకి అయనైజేషన్ ఎంథాల్పీ అంటే క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం దీన్ని బేస్ చేసుకొని వి ఎక్స్ప్లెయిన్ అయనైజేషన్ ఎంథాల్పీ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ గురించి ఫిజికల్ ప్రాపర్టీలో అప్రాక్సిమేట్లీ 15 minutes డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి రివైజ్ చేసుకుంటుంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. అయనైజేషన్ ఎంథాల్పీ అంటే అయనైజేషన్ ఎంథాల్పీ అనొచ్చు, ఎనర్జీ అనొచ్చు, అయనైజేషన్ పొటెన్షియల్ అన్నా కూడా 3 కూడా ఇండికేట్స్ ది 1 అనమాట. అంటే ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద అవుటర్ మోస్ట్ సెల్ ఆఫ్ అన్ న్యూట్రల్ ఆటమ్. అంటే ఒక న్యూట్రల్ ఆటమ్ నుండి ఈ సెల్స్ ఉన్నాయి చూసారా, ఈ సెల్స్లో ఇక్కడున్న ఎలక్ట్రాన్ అనేది మనం బయటికి రిమూవ్ చేయడానికి యూజ్ చేసే ఎనర్జీని మనం ఏమంటాం? అయనైజేషన్ ఎనర్జీ అంటారు. ఓకేనా? అయనైజేషన్ ఎంథాల్పీ అన్నా ఎనర్జీ అన్నా పొటెన్షియల్ అన్నా సేమ్. ఓకే, నౌ లెట్ us try to understand పాజిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఓకే, వాట్ యు మీన్ బై ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ? ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం, ఒకసారి రివిజన్ అయినట్టు ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అసలు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే సేమ్ దిస్ ఈజ్ ఆపోజిట్ టు అయనైజేషన్ ఎనర్జీ, క్వైట్ ఆపోజిట్. ఇదే ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తున్నాం? అవుటర్ మోస్ట్ సెల్కి మనం ఏం చేస్తున్నాం అండి? ఎలక్ట్రాన్ అనేది యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేస్తే దాన్ని ఏమంటాం? యాడ్ చేసినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ కింద ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ కూడా కంబైన్ అవుతూ ఉంటాయి. దాన్ని ఏమన్నా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కన్సిడర్ చేసుకున్నాం అనమాట. సో మనకి 2 పాయింట్స్ మనం ఇప్పుడు డెఫినేషన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి సెకండ్ పాయింట్ ఇప్పుడు చూద్దాం. దే హ్యావ్ అయనైజేషన్ ఎంథాల్పీ. అవును కదండి. ఎందువల్లంటే ఇవి ఆల్రెడీ మనం మొత్తం 7 ఎలిమెంట్స్ చూసినట్లయితే స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఏదైనా ఒక స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుండి మన ఎలక్ట్రాన్ అనేది తీసుకోవాలంటే ఏమవుతుంది? ఇట్ రిక్వైర్స్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది అవసరం అవుతుందన్నమాట. హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్
అంటే ఒక రియాక్షన్‌లో ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రాడాన్ అండ్ ఓగనెస్సోన్ 118 ఎలిమెంట్ ఏంటి? 118 ఎలిమెంట్ మనం చూసినట్లయితే ఓసీతో ఇండికేట్ చేస్తాం. ఇట్స్ నేమ్ ఈస్ ఓగనెస్సోన్. ఓకేనా? ఇవన్నీ కూడా మనం ఏదైనా సరే ఒక రియాక్షన్ ఇన్వాల్వ్ అవ్వాలంటే ఐదర్ పాజిటివ్ గాని, నెగెటివ్ గాని ఒక ఎలక్ట్రాన్సే కదా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో, ఇక్కడ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్ అనేది తీద్దాం అనుకున్నా సరే అది ఊరికే రాదనమాట. ఎందువల్ల మనకేముంటుంది స్టేబుల్ కాబట్టి హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేయాలి. అందువల్ల మనం ఇవి ఎక్కువగా రియాక్ట్ అవ్వవు. అదొక పాయింట్. నెక్స్ట్ మోర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మీన్స్ మోర్ పాజిటివ్ వాల్యూస్. ఇక్కడ జనరల్‌గా రిమైనింగ్ వాటిలో మనం చూసినట్లయితే గ్రూప్ 1, 2 గ్రూప్ 14, 13, 15 ఇవన్నీ కూడా చూసినట్లయితే డెల్టా హెచ్ వాల్యూస్ జనరల్‌గా నెగెటివ్ ఉంటాయి. కానీ ఈ గ్రూప్ 18కి డెల్టా హెచ్ వాల్యూస్ అనేవి పాజిటివ్‌లో ఉంటాయన్నమాట. ఎందువల్లండి? మనకి ఎలక్ట్రాన్ అనేది యాడ్ అయితే ఇక్కడ డెల్టా హెచ్ అనేది నెగెటివ్‌లో రావడానికి, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది యాడ్ అవ్వాల్సిన పనే లేదన్నమాట మనకి. ఎందువల్లండి? దీస్ హ్యావింగ్ ది ఇనెట్ గ్రూప్స్ దట్ మీన్స్ గ్రూప్ 18 హ్యావింగ్ ద స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎవ్రీథింగ్ ఈస్ రీజన్ ఈస్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంతే. ప్రతిదానికి కూడా స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎందువల్ల హై అయనైజేషన్ ఎంథాల్పీ ఉంటదంటే డ్యూ టు స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎందువల్ల మోర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉంటదంటే డ్యూ టు స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మనం దేనికి ఆన్సర్ చూసినా NS2 NP6 ఉంటాయి. స్టేబుల్ ఉంటాయి. మన స్టేబుల్ ఉండడం వల్ల ఒక ఎలక్ట్రాన్ తీయాలంటే హై అమౌంట్ ఆఫ్ అయనైజేషన్ అనేది యూజ్ అవుతుంది. ఎందువల్ల పాజిటివ్ ఉంటాయంటే దీనికి ఎలక్ట్రాన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రాన్ అనేది దాన్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట. దట్స్ వై దిస్ హ్యావింగ్ ద మోర్ పాజిటివ్ ఏమవుతుంది? మోర్ పాజిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఐ హోప్ వై ఇన్ నోబుల్ గ్యాసెస్ ఆర్ లీస్ట్ రియాక్టివ్ అనే దానికి these two reasons are clear to you. I hope. Now let us try to understand the next paragraph. Okay, na? The reactivity of noble gases has been investigated occasionally ever since their discovery, but all attempts to force them to react to form a compounds were unsuccessful for quite a few years. అంటే మనం ఇవేవైతే ఇన్నెట్ గ్యాసెస్ అనేవి ఒకటి మనం డిస్కవర్ చేసాం. దాని తర్వాత నుండి కూడా దీన్ని డిఫరెంట్ కాంపౌండ్స్‌తో రియాక్ట్ చేయడం, డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఫార్మ్ అవుతాయని స్టడీ చేసినప్పుడు కొన్ని సంవత్సరాల వరకు కూడా అన్‌సక్సెస్‌ఫుల్ అనమాట. అంటే ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్స్ అనేవి లేవన్నమాట. ఇన్ మార్చ్ 1962 నీల్ Bartlett, then the University of British Columbia observed the reaction of noble gases. ఎవరండి 1962లో నీల్ బార్ట్లెట్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే హీఈస్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా అబ్సర్వ్ దట్ నోబెల్ గ్యాసెస్ కూడా రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయని అబ్సర్వ్ చేశారు అనమాట. ఫస్ట్ ఎలాగా ఫస్ట్ హీ ప్రిపేర్డ్ ఎ రెడ్ కాంపౌండ్ విచ్ ఈస్ ఫార్ములేటెడ్ యాజ్ O2 ప్లస్ అండ్ PT F6-. ఈ కాంపౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ ఏ కలర్ అని కూడా అడగొచ్చు అనమాట. మనకి రెడ్ కాంపౌండ్ అనమాట. ఓకేనా? మనకి రెడ్ కాంపౌండ్ అనేది ప్రిపేర్ చేశారు. దాన్ని ఏంటి O2 ప్లస్ PT అంటే ప్లాటినం F6-. సో హీ దెన్ రియలైజ్డ్ దట్ ద ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ మాలిక్యులర్ ఆక్సిజన్. ఓకేనా? ఈ మాలిక్యులర్ ఆక్సిజన్ యొక్క ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. సార్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటి? సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్‌లో రీడ్ చేసి ఉంటారు కదా! ఇంపార్టెంట్ ఎస్ఏ క్వెషన్. వై IE2 ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆఫ్ IE1 కంటే ఎక్కువ ఉంటది. ఎందువల్ల అని అడిగాడు. మీరు ఆల్రెడీ రీడ్ చేశారు అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. I1 అంటే ఏంటి? ఇప్పుడు ఏవైతే ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ నుండి ఒక ఎలక్ట్రాన్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఔటర్ మోస్ట్ ఆటమ్ అనమాట. అంటే ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం అనే కదా! అంటే ఇక్కడ IE1 అంటే 1 ఎలక్ట్రాన్ అనేది O2 నుండి ఒక ఎలక్ట్రాన్ తీసామని అర్థం అనమాట. సో దీని ఎంత ఎనర్జీ యూజ్ అయింది? 1175 కిలో జూల్ ఫర్ మోల్ ఇన్వర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది యూజ్ చేశారనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అంటే ఈ O2 ప్లస్ యొక్క మాలిక్యులర్ ఆక్సిజన్ యొక్క ఎనర్జీ ఎంత అయిందండి? I1 అయనైజేషన్ ఎంథాల్పీ ఎంత అయింది? ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ 1175 కిలోజూల్ ఫర్ మోల్ అనమాట. వాస్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ విత్ ద క్సినాన్. కానీ ఇక్కడ కూడా ఏముంది? క్సినాన్‌కి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉందనమాట. సేమ్ అమౌంట్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ ప్రెజెంట్ అయింది. సో మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? సో ఈ O2 ప్లస్‌లో మనం క్సినాన్ పెట్టొచ్చా? O2 అనేది ఏదైతే ఉందో మనకి ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా? అంటే మాలిక్యులర్ ఆక్సిజన్ O2 నుండి మనం ఒక ఎలక్ట్రాన్ తీయడానికంటే ఏమవుతది? O2 ప్లస్ 1 ఎలక్ట్రాన్ తీయడానికి మనం యూజ్ చేసిన ఎనర్జీ ఎంతండి? 1175 కిలో జూల్స్. అట్ ద సేమ్ టైమ్
xenon నుండి ఒక ఎలక్ట్రాన్ తీయడానికి యూజ్ అయిన ఎనర్జీ ఎంత అవుతుంది? మళ్ళీ సేమ్ నియర్లీ 1170. సో, ఈ O2 ప్లేస్‌లో xenon అంటే ఈ O2 ప్లస్ ప్లేస్‌లో మనం ఏమి రీప్లేస్ చేయొచ్చు? xenon అన్నది రీప్లేస్ చేయొచ్చా? సో, కాంపౌండ్ అనేది కొత్త కాంపౌండ్ అనేది ఫార్మ్ అవుతుందా? xenon అనేది సో, ఇనర్ట్ గ్యాసెస్ అనేవి రియాక్షన్‌లో ఇన్వాల్వ్ అయినట్టే కదా! సో, అంతే కదండీ. Fe+Pt Fl6 F6 మైనస్ ద మిక్సింగ్ ఆఫ్ PtF6 అండ్ xenon అనేది రియాక్ట్ చేస్తే మనకేం ప్రొడక్ట్ ఫార్మ్ అవుతుందంటే xenon ప్లస్ PtF6 మైనస్ అనే ప్రొడక్ట్ ఫస్ట్ డిస్కవర్డ్ కాంపౌండ్ అనమాట. ఆఫ్టర్ దిస్ డిస్కవరీ నెంబర్ ఆఫ్ xenons కాంపౌండ్స్ మెయిన్లీ విత్ మోస్ట్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్ లైక్ ఫ్లోరిన్ అండ్ ఆక్సిజన్ అనమాట. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మోస్ట్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్‌తో రియాక్షన్ అనమాట. అవేంటి ఫ్లోరిన్ అండ్ ఆక్సిజన్ అనమాట. యాస్ బీన్ సింథసైజ్. తర్వాత నుండి ఫస్ట్ ఒక పాయింట్ అనేది తెలిస్తే ఒక లూప్ హోల్ అనేది తెలిస్తే నెక్స్ట్ మనం వేరియస్ కాంపౌండ్స్ అనేవి ప్రిపేర్ చేయొచ్చు కదా! అట్ ద సేమ్ టైమ్ మనం ఇదే విధంగా మనకేమవుతుంది డిఫరెంట్ కాంపౌండ్స్ అనేవి మనకి ప్రిపేర్ చేశారనమాట. ఓకేనా? ఫ్లోరిన్‌ని, ఆక్సిజన్‌ని యూజ్ చేసి. ఓకే. I hope this concept is clear to you. That paragraph is clear to next paragraph. The compounds of krypton are fewer. అంటే క్రిప్టాన్‌లో ఉన్న కాంపౌండ్స్ అనేవి చాలా తక్కువనమాట. ఓన్లీ డైఫ్లోరైడ్ అంటే క్రిప్టాన్ డైఫ్లోరైడ్ మాత్రమే ఉన్నాయన్నమాట. హాస్ బీన్ స్టడీడ్ ఇన్ డీటెయిల్. కాంపౌండ్స్ ఆఫ్ రాడోన్ హాస్ నాట్ బీన్ ఐసోలేటెడ్ బట్ ఓన్లీ ఐడెంటిఫైడ్ యాస్ RnF2 కింద ఐడెంటిఫై చేశారు కానీ దీన్ని ఐసోలేటెడ్ అంటే మనం సెపరేట్‌గా దీన్ని చూడలేమనమాట. జస్ట్ ఐసోలేటెడ్ అంటే నాట్ సెపరేటెడ్ అంటే మనం కేటగరైజ్ చేయలేం. ఇది ఆర్ఎన్ఎఫ్2 కింద మనం ఐడెంటిఫై చేయలేమనమాట. బై రేడియో ట్రేసర్ టెక్నిక్. యూజ్ చేసి ఆర్ఎన్ఎఫ్2 అనేది డిస్కవర్ చేశారనమాట. బట్ ఇట్ నాట్ బి ఐసోలేటెడ్. నో ట్రూ కాంపౌండ్స్ ఆఫ్ ఆర్గాన్, హీలియం అండ్ నియాన్ ఆర్ అట్ నౌ. ఇప్పటికి కూడా ఆర్గాన్, నియాన్, హీలియం కాంపౌండ్స్ అనేవి ఇప్పటికి కూడా కాంపౌండ్స్ ఏమైనా కంబైన్ ఏదైనా డిఫరెంట్ కాంపౌండ్స్ అనేవి ఇప్పటికీ కూడా మనం అబ్జర్వ్ చేయలేదన్నమాట. వై? బికాస్ దే ఆర్ ఇన్నర్ట్ ఇన్ నేచర్. ఓకేనా? ఓన్లీ వి అబ్జర్వ్డ్ xenon అనమాట. అమాంగ్ ద 7 ఇన్నర్ట్ గ్యాసెస్‌లో మనం ఏమి అబ్జర్వ్ చేసాం xenon అనేది ఎక్కువగా రియాక్ట్ అవుతుందన్నమాట. దేనితోండి? మనకి xenon అనేది ఆక్సిజన్ తోటి అట్ ద సేమ్ టైమ్ ఫ్లోరిన్ తోటి, ఆక్సిజన్ తోటి రియాక్షన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసాం అన్నమాట. ఓకేనా? నౌ లెట్ us try to understand xenon అండ్ ఫ్లోరిన్ కాంపౌండ్. ఓకేనా? ఈ 2 కూడా కంబైన్ అయితే మనకు రియాక్షన్స్ ఫార్మ్ అవుతాయి కదా! ఒకసారి వాటి గురించి స్టడీ చేద్దాం. xenon ఫార్మ్స్ 3 బైనరీ ఫ్లోరైడ్స్. xenon అనేది 3 బైనరీ ఫ్లోరైడ్స్ అనేవి ఫార్మ్ చేస్తుంటాయన్నమాట. అదేంటి? సారీ అండి. xenon ఫార్మ్స్ 3 బైనరీ ఫ్లోరైడ్స్. అదేంటండి? XeF2, XeF4, XeF6 బై ద డైరెక్ట్ రియాక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండర్ అప్రోప్రియేట్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ అన్నమాట. అంటే ఇవి XeF2 అని, XeF4, XeF6 అని డైరెక్ట్ రియాక్షన్స్ అన్నమాట. xenon, ఫ్లోరిన్ అన్నమాట. ఇవి డైరెక్ట్ రియాక్షన్స్. దీని కండిషన్స్ యూజ్ చేసుకొని చేయడమే అన్నమాట. ఒకసారి చూద్దామా? ఇక్కడ xenon అనేది ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ దాంట్లో xenon అనేది మనం యాక్సిస్‌గా తీసుకుంటాం అన్నమాట. ఫ్లోరిన్‌తో 2 మనం అబ్జర్వ్ చేయాలి. మొత్తం అన్నీ కూడా గ్యాసెసే. మనకు కాకపోతే ఫార్మ్ అయిన కాంపౌండ్స్ ఏంటి? సాలిడ్స్. మన రియాక్టెంట్స్ అన్నీ కూడా గ్యాసెస్ ఉండాలి. ఎందుకిలా చెప్తున్నానంటే ఎప్పుడైనా ఒక రియాక్షన్‌లో మన ఆప్షన్స్ అనేవి వెరిఫై చేయడానికి కూడా యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 2 గ్యాసెస్ తీసుకుంటే సాలిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? xenon ఫస్ట్ కేస్ ఏంటంటే XeF2 సాలిడ్‌లో ఫార్మ్ అవ్వాలంటే xenon డైఫ్లోరైడ్ ఫార్మ్ అవ్వాలంటే ఫస్ట్ ఏం తీసుకున్నాం? xenon హై క్వాంటిటీలో తీసుకొని దాన్ని దేనితో రియాక్ట్ చేస్తున్నాం? F2 గ్యాస్‌తో రియాక్ట్ చేస్తే అట్ ద టెంపరేచర్ 673 కెల్విన్ టు 1 బార్ దట్ గివ్ రైజ్ టు XeF2. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వెషన్. ఓకేనా? ఈ ప్రిపరేషన్, రియాక్షన్ విత్ వాటర్ అనేది ఇంపార్టెంట్ 8 మార్క్స్ గానీ అండ్ 4 మార్క్ క్వెషన్ కింద కూడా మనకి అడగడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ XeF4కి ప్రిపేర్ చేయాలంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? 2 ఫ్లోరిన్ తీసుకోవాలి. ఎందువల్లండి? 2 ఇంటూ 2 ఎంత? 4 XeF4 వచ్చిందా? సో, ఇది రేషియో ఎంత? 1:5 రేషియోలో తీసుకుంటాం అనమాట. ఓకేనా? 1:5 రేషియో. xenon ప్లస్ 2 మోల్స్. మరి ఇక్కడ 6 రావాలంటే ఏం చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 2 ఎంత? 6. 6 సరిపోయిందా? ఇక్కడ 873 కెల్విన్ 7 బార్. ఇక్కడ ఏంటంటే 1:20 రేషియోలో 573 కెల్విన్ 60-70 బార్ అనమాట. మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? 3 మోల్స్ ఆఫ్ F2. ఎందువల్లండి? 3 ఇంటూ 2 ఎంత? 6. F6 సరిపోయిందా? 2 ఇంటూ 2 ఎంత? 4. F4 సరిపోయింది. ఓన్లీ F1, F2 ఉంది కాబట్టి ఓన్లీ
1 మోల్ ఆఫ్ F2 అనేది మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ రియాక్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకసారి. Xenon XeF6 can also be prepared by the interaction of XeF4 and O2F2 at 143 Kelvin. అంటే మనకి XeF6 అనేది అబోవ్ రియాక్షన్ నుండి ప్రిపేర్ చేయడం కాకుండా ఈ విధంగా కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. అదేంటి, XeF4 is reacted with O2F2. మనం ఏం చేస్తాం సింపుల్గా ఈ F2 అనేది F6కి యాడ్ అయిపోయింది అనుకోండి, మనకి ఏమవుతుంది, XeF6 ప్లస్ O2 అనేది ఫామ్ అయింది. XeF6 ప్లస్ O2 అనేది ప్రొడ్యూస్ అయింది అనమాట. బై దిస్ వే ఆల్సో వీ కెన్ ప్రిపేర్ XeF6 అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? ఐ హోప్ దీస్ ప్రిపరేషన్స్ ఏంటి డిస్కస్ చేసుకున్నాం. XeF2 అట్ ది సేమ్ టైం XeF4 అట్ ది సేమ్ టైం XeF6 కూడా ప్రిపరేషన్స్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ కాన్సెప్ట్. These XeF2, XeF4 and XeF6 are colorless crystalline solids and sublime at 298 Kelvin. 298 కెల్విన్. ఇవి ఏవైతే ఉన్నాయో మనం ప్రీవియస్ కన్సిడర్ చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా ఏమంటున్నాం, సాలిడ్స్ అనమాట. మనకి ఇక్కడ ఏం ఫామ్ అయ్యాయి, సాలిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట. ఇక్కడ దాని గురించి ఒక పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, దీస్ ఆర్ కలర్లెస్. దీని కలర్ అనేది ఉండదు అనమాట. ఇవి క్రిస్టలిన్ సాలిడ్స్. సబ్లిమ్ అంటే ఏంటండి, సబ్లిమ్ అంటే డైరెక్ట్గా సాలిడ్ టు గ్యాస్ అయ్యే వాటిని ఏమంటారంటే సబ్లిమ్ అంటారనమాట. ఓకేనా? వాటిలో సబ్స్టెన్స్ అనుకోండి, సబ్లిమేటింగ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి, ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ డైరెక్ట్లీ కన్వర్టెడ్. దట్ మీన్స్ సాలిడ్ నుండి డైరెక్ట్గా గ్యాస్ కింద కన్వర్ట్ అయిపోతే వాటిని సబ్లిమ్ అంటారు అనమాట. అంటే ఈ XeF2, XeF4, XeF6 ఈ క్రిస్టల్ సాలిడ్స్ ఉన్నాయి, ఈ క్రిస్టాలిన్ సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 298 కెల్విన్ వద్ద ఏమవుతున్నాయి, మనకి గ్యాసెస్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. దే ఆర్ పవర్ఫుల్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్స్. ఫ్లోరినేటింగ్ ఏజెంట్స్ అంటే ఇస్ నథింగ్ బట్ ఫ్లోరిన్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఫ్లోరిన్లు అనేవి యాడ్ చేస్తూ ఉంటాం. దే ఆర్ రెడీలీ హైడ్రోలైజ్డ్ ఈవెన్ బై ట్రేసెస్ ఆఫ్ వాటర్. ఎప్పుడైనా సరే వీటికి మనం ఇక్కడ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో XeF2 కానీ XeF6 కానీ XeF4 కానీ వాటర్ ట్రేసెస్ ఆఫ్ అమౌంట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్నా కూడా దే అండర్గో హైడ్రోలైసిస్ అన్న దాంట్లో హైడ్రోలైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటి, XeF2 అనేది సాలిడ్ కింద తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ వాటర్తో ఎప్పుడైతే రియాక్ట్ అయిందో జీనాన్ 4HF అండ్ వాటర్ కింద డిసోసియేట్ అయిపోతుంది అనమాట. ట్రేసెస్ ఆఫ్ అమౌంట్, స్మాల్ అమౌంట్ మనం తీసుకున్నా సరే XeF2 అనేది హైడ్రోలైజ్ అయిపోయి మనకి ఏ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, జీనాన్, HF అండ్ O2 ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి అనమాట. దిస్ ఈస్ ద రియాక్షన్. ఓకేనా? ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. నెక్స్ట్ వన్ చూద్దాం. The structures of the three xenon fluorides. ఇందులో ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమున్నాయంటే స్ట్రక్చర్స్ అనమాట. మనం స్ట్రక్చర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే స్ట్రక్చర్స్ అనేవి నేను సెపరేట్గా వైట్ పేపర్స్ తీసుకొని వైట్ PDF తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? జస్ట్ ఇందులో ఒకసారి కాన్సెప్ట్ కింద ఎక్స్ప్లెయిన్ చేసి ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ నోట్ చేస్తాను, ఒకసారి చూడాలి. XeF2 స్ట్రక్చర్ ఒకటి, అండ్ XeF4 and XeF6, at the same time XeO2F2 and XeOF2, తర్వాత XeOF4, ఓకేనా, F4 ఇది, XeO3. దీస్ 6 స్ట్రక్చర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్ ఏముందంటే ఐ హోప్ 70% అనేవి 18th గ్రూప్లో మనం రీడ్ చేసినట్లయితే, ఎప్పుడైనా రీడ్ చేస్తే స్ట్రక్చర్స్ అనేవి మెయిన్గా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ రియాక్షన్స్ అక్కడక్కడ అబ్జర్వ్ చేస్తే చాలు. ఓకేనా? ఇవి రియాక్షన్స్ అని నేను సెపరేట్గా వైట్ పేపర్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. జస్ట్ ఇప్పుడు కాన్సెప్ట్స్ అనేది ఒకసారి రివిజన్ ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్ట్రక్చర్స్ అనేవి. చూద్దామండి. ద స్ట్రక్చర్స్ ఆఫ్ 3 xenon fluorides కెన్ బి డెడ్యూస్డ్ బై వెస్పర్ థియరీ. ఐ హోప్ కెమికల్ బాండింగ్లో వెస్పర్ థియరీ గురించి వినే ఉంటారు కదా, వ్యాలెన్స్ సెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. బై దిస్ కాన్సెప్ట్ యూ కెన్ ప్రెడిక్ట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ది గివెన్ కాంపౌండ్స్. ఓకేనా? XeF2, XeF4 అనేవి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తారంటే XeF2 అనేది లీనియర్, XeF4 అనేది స్క్వేర్ ప్లానర్ స్ట్రక్చర్స్ అనేవి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఇవి ఎలా వచ్చినాయి, XeF2 లీనియర్ ఎందుకైంది, XeF4 స్క్వేర్ ప్లానర్ అయిందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క 10 minutes ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, XeF6 అయితే 7 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. సో ఇది ఏమైంది, డిస్టార్టెడ్ ఆక్టాయిడల్ స్ట్రక్చర్ అయింది అనమాట. XeF4 ఏమైంది, స్ట్రక్చర్
డిస్టాక్టెడ్ ఆక్టైడల్ స్ట్రక్చర్. దీస్ అన్నీ కూడా ఏంటి ఎక్స్పెరిమెంటల్గా గ్యాస్ ఫేస్లో ఉన్నప్పుడు స్ట్రక్చర్స్ అన్నమాట. అంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద బ్రీఫ్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ పారాగ్రాఫ్ ఏంటంటే ఎగ్జిఎఫ్2కి లీనియర్ షేప్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జిఎఫ్4కి స్క్వేర్ ప్లానర్ స్ట్రక్చర్. ఎగ్జిఎఫ్4కి స్ట్రక్చర్ ఉంటుంది స్క్వేర్ ప్లానర్. అట్ ది సేమ్ టైం ఎగ్జిఎఫ్6కి డిస్టార్టెడ్ డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్. ఓకేనా, డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ ద గిస్ట్? ఈ పారాగ్రాఫ్ యొక్క సారాంశం ఏంటండి, దీని గురించి కదా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎగ్జిఎఫ్2 అనేది లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది, ఎగ్జిఎఫ్4 స్క్వేర్ ప్లానర్ ఉంటుంది, ఎగ్జిఎఫ్6 డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు వచ్చాయని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. Xenon fluorides react with fluoride ion accepted to form the cationic species. Fluoride ion donors to form the fluoroanions. ఇక్కడ కాన్సెప్ట్ ఏం లేదు. xenon fluorides అనేవి ఎప్పుడైతే రియాక్ట్ విత్ ఫ్లోరైడ్ అయాన్ యాక్సెప్టర్, అంటే ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా యాక్సెప్టర్స్ అనమాట. అంటే పిఎఫ్ఐకి ఒక ఫ్లోరిన్ కావాలి, అవి యాక్సెప్టర్స్ కింద యాక్ట్ చేస్తాయి అనమాట. ఎప్పుడైతే వీటితో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతాయి, క్యాటియాన్స్ అండ్ యానియాన్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎగ్జిఎఫ్ ఉంది, ఇదే రియాక్షన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జిఎఫ్2 ఉందండి, దిస్ విల్ రియాక్ట్ విత్ ఎగ్జిఎఫ్5 అనేది మనకేంటి ఫ్లోరైడ్ అయాన్ యాక్సెప్టర్ అనమాట. ఇందులో ఒక ఫ్లోరైడ్ అని ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకుని ఏమవుతుంది, ఎగ్జిఎఫ్ ప్లస్ అట్ ది సేమ్ టైమ్ పిఎఫ్6 మైనస్. ఓకేనా, ఏదైతే ఫ్లోరైడ్ ఇస్తుందో అది ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ అవుతుంది, ఏదైతే ఫ్లోరైడ్ తీసుకుంటుందో అది నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. వీటిలో ఏముంటాం, ఇది క్యాటియానిక్. ఓకేనా, క్యాటియానిక్, ఇది యానియానిక్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎం అనేది తీసుకున్నాడు అనమాట. ఇక్కడ ఎం అనేది మెటల్ ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, ఎగ్జిఎఫ్6 ఎంఎఫ్ అనమాట. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రివర్స్ అవుతుంది రియాక్షన్ అనేది. ఎందువల్ల ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుందండి, ఓకేనా, ఈ ఎగ్జిఎఫ్6 ప్లస్ మెటల్ ఇక్కడ ప్రెసెంట్ అయి ఉండాలి. ఇక్కడ మనకి ఏంటి, ఫాస్ఫరస్ అనేది నాన్ మెటల్. ఓకేనా, ఫాస్ఫరస్ అనేది నాన్ మెటల్ అయినప్పుడు ఇక్కడ ఉన్న ఫ్లోరిన్ నుండి ఇక్కడ ఒక ఫ్లోరైడ్ అనేది మనకి యాక్సెప్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ లాస్ అవుతుంది. కానీ మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ దాంట్లో ఏంటి, ఎంఎఫ్. ఎం అంటే ఏంటి, ఇక్కడ మెటల్. మెటల్ ఉన్నప్పుడు ఏమవుతుందో మనకి ఏం తెలుసు, మెటల్ లాసెస్ ఈజీలీ ఎలక్ట్రాన్స్. మెటల్ అనేది ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా లాస్ అయిపోతుంది కదా. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, ఎం ప్లస్ కింద ఎఫ్ మైనస్ కింద. మనకి ప్రీవియస్ కాన్సెప్ట్ తెలుసు కదండి, ఏంటంటే మెటల్ అనేసి మెటల్స్ ఏవైతే ఉన్నాయో మెటల్ ప్లేస్లో ఏంటి, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం మనం తీసుకోవచ్చు. సో ఈ మెటల్ ప్లేస్లో మనకి ఏమవుతుంది, మెటల్స్ అనేవి ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ అయిపోతాం. మెటల్స్కి ఎప్పుడు కూడా ఏ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఎఫ్ మైనస్. సో ఎఫ్ మైనస్ అనేది ఏది యాడ్ చేసుకుంటుంది, xenon F6 అనమాట. సో ఎఫ్ ఎఫ్ఈ ఎగ్జి ఎఫ్6 ఎఫ్7 మైనస్ ఎం ప్లస్. ఓకేనా, మెటల్స్ ఉన్నప్పుడు మెటల్ అనేది ఎఫ్ మైనస్ కింద మనకు డిసోసియేట్ అయ్యి ఇవి దీనికి యాడ్ అవుతుంది. ప్రీవియస్లో నాన్ మెటల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎగ్జిఎఫ్2 అనేది ఇందులో ఒక ఫ్లోరిన్ అనేది పిఎఫ్ పిఎఫ్5కి యాడ్ అవుతుంది అనమాట. సో ఈ డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేసుకొని ఎగ్జామ్లో చేయాలన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎస్బి అంటే ఏంటంటే మెటల్. ఓకేనా, సమ్ టైమ్స్ ఎలా ఇస్తాడంటే ఎగ్జిఎఫ్4 ఉంది కదా, ఒకసారి ఇది క్లియర్ చేస్తాను. ఇవి ఇంపార్టెంట్ ఐఐటి, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో అడుగుతాడు, డెఫినెట్లీ అడుగుతాడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నీట్ లెవెల్కి అడగకపోయినా, నీట్ లెవెల్లో ఒకవేళ క్వశ్చన్స్ అనేవి రాకపోయినా ఐఐటి, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో కంపల్సరీగా అడుగుతాడండి ఇవి. ఓకేనా, సో ఎప్పుడైతే మనకి మెటల్ ప్రెజెంట్ అయి ఉంది అంటే ఏమవుతుంది, ఎస్బి ప్లస్. ఓకేనా, ఇది 5 ప్లస్ మైనస్ కింద విడిపోద్ది. ఈ మైనస్ అనేది ఇందులో ఒక ఎలక్ట్రాన్ అనేది యాడ్ అవుతుంది అనమాట దీనికి. ఓకేనా, సో ఇందులో చూసినట్లయితే ఈ మెటల్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఫ్లోరిన్ అనేది దీనికి యాడ్ అయింది. ఓకేనా, మన మెటల్స్ అన్నీ కూడా సేమ్ టైప్లో ఉంటాయని లేదు. ఇక్కడ ఏమవుతుంది మన డిఫరెన్స్, మనకి ఏంటంటే మెటల్స్ అనేవి చేంజ్ అయ్యి కొద్ది కూడా ఈ మెటల్స్కి మాత్రమే దిస్ రియాక్షన్ అనేది ఆ, మనకి వర్తిస్తుంది అనమాట. నెక్స్ట్ మెటల్స్ అనేది చేంజ్ అయ్యాయి అనుకోండి ఏమవుతుంది, ఎస్బి ఇక్కడ ఉన్న మెటల్స్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు, నో నీడ్ ఆఫ్ మిగతావి గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు. ఇక్కడ యాంటిమనీ వచ్చేసరికి ఏమవుతుంది, ఎస్బి వచ్చేసరికి
ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఫ్లోరిన్ అనేది దీనికి అటాచ్ అవుతుంది అనమాట. ఎలా ఎలా రియాక్ట్ అవుతుంది? xenon Xef3 ప్లస్ అంటే ఇక్కడ ఉన్న Xef4లో ఒక ఫ్లోరిన్ అనేది దీనికి డొనేట్ చేసిందనమాట. అంటే ఏమవుతుంది? Xef6 F3 ప్లస్ కింద SbF6 మైనస్ కింద కూడా విడిపోద్దనమాట. సో నేను ఐఐటీ క్వెషన్స్‌లో ఏం అడుగుతానని అంటున్నానంటే, ఇక్కడ బ్లాంక్ ఇచ్చి వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అంటాడనమాట. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆ బ్లాంక్ చేసింది స్ట్రక్చర్ అడుగుతూ ఉంటాడనమాట. మనకి ఐఐటీ అండ్ జేఈఈ మెయిన్స్‌లో క్వెషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ మనకి ఎన్సీఆర్టీలో చాలా చిన్న కాన్సెప్ట్ గానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఐఐటీ అండ్ జేఈఈ మెయిన్స్‌లో క్వెషన్ అడిగే గ్యారంటీ ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్దాం. ఓకేనా? ద ప్రీవియస్ క్లాస్‌లో మనం ప్రీవియస్ సెక్షన్‌లో ఏం డిస్కస్ చేసాం మనం? క్సినాన్ అండ్ ఫ్లోరిన్ ఈ 2 కంబైన్ అయితే ఏ కాంపౌండ్స్ ఫార్మ్ అయ్యాయి మనకి? Xcf2 అట్ ది సేమ్ టైమ్ Xcf4 అండ్ Xcf6. ఇప్పుడు కాంపౌండ్స్ ఏంటంటే క్సినాన్ ఆక్సిజన్ రియాక్ట్ అయితే విచ్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? క్సినాన్ ఆక్సిజన్ కాంపౌండ్స్ రియాక్ట్ అయితే వాట్ విల్ బి ద ప్రొడక్ట్స్. ఓకే, ఎప్పుడైతే Xcf4 Xcf6 అనే వాటర్తో హైడ్రోలాసిస్ అయ్యాయి అనుకోండి, మనకి ఏం ఫామ్ అయితే అంటే XeO3. ఈ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన గ్రూప్ 18 అనేది చాలా చిన్న చాప్టర్, కాకపోతే ఇందులో ఉండే వచ్చే క్వశ్చన్స్ అనేవి చాలా డైరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? డైరెక్ట్గా ఇచ్చేస్తుంటాం. డైరెక్ట్ కాన్సెప్ట్ తెలిస్తే చేయడం, లేకపోతే వదిలేయడం, మనం ఏం చేయలేం. ఓకేనా? సో ఇవి గుర్తుపెట్టుకోవాలా, ఇవన్నీ కూడా మగప్ చేయాలా, బై హార్ట్ చేయాలంటే అవసరం లేదు. ఓకేనా? జస్ట్ ఒక 2-3 టైమ్స్ ఏదైనా సరే ఒక 2-3 టైమ్స్ మనం ఒక 2-3 టైమ్స్ రీడ్ చేసాం అనుకోండి. 2-3 టైమ్స్ మనం చూసి ప్రాక్టీస్ చేసాం అనుకోండి, అలా గుర్తుండిపోతాయి. మనం దీని గురించి బై హార్ట్ చేయవలసిన పనైతే లేదు. మన ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఒకసారి సాల్వ్ చేసి ఒక 2-3 టైమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చూసినా సరే మనకి ఇప్పుడు కాన్సెప్ట్ అయిపోతుంది కదా! నెక్స్ట్ ప్రాసెస్ అదనమాట. ఈ రోజుతో మనకి 18థ్ గ్రూప్ కాన్సెప్ట్ అయిపోతుంది. నెక్స్ట్ నుండి మనం ఏం చేస్తాం అంటే నెక్స్ట్ నుండి ఏముంటుంది? డైరెక్ట్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తదనమాట. ఐఐటీ జేఈఈ మెయిన్స్ నుండి, నీట్ నుండి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అనేవి డిస్కస్ చేస్తాం. దెన్ యూ విల్ గెట్ ద క్లియర్ ఐడియా. ఏ క్వెషన్స్ అనేవి ఎలా వస్తున్నాయని ఒక ఐడియా వచ్చేస్తదనమాట. వి ఆర్ ఏబుల్ టు అటెంప్ట్ ఇన్ నీట్ అండ్ ఐఐటీ జేఈఈలో క్లియర్ కట్‌గా అటెంప్ట్ చేస్తారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. Xcf4 వాటర్. మనం ఇక్కడ 6 మోల్స్ ఉన్నాయి, 12 మోల్స్ ఉన్నాయి పక్కన పెడదాం ఇందాక. ఓకేనా? కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ అని పక్కన పెడదాం. Xcf4 ఉంది, వాటర్ ఉంది. సో మెయిన్ కాంపౌండ్ ఏం ఫార్మ్ అవ్వాలి? XeO3 ఫార్మ్ అవ్వాలి. ఓకేనా? మిగతా సైడ్ కాంపౌండ్స్ కింద ఏం ఫార్మ్ అయితే హైడ్రోజన్ ఫ్లోరైడ్, క్సినాన్ అండ్ O2. ఓకేనా? Xcf6 ఉంది. వాటర్ మాలిక్యూల్. XeO3 ఇస్ ద మెయిన్ కాంపౌండ్ అండ్ సబ్సిడరీ కాంపౌండ్ కింద HF. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే XeO3 ఎప్పుడైతే XeO4 అండ్ XeF6 అనేవి వాటర్‌తో రియాక్ట్ అయితే ద ఫార్మ్డ్ కాంపౌండ్ ఏమవుతది? XeO3 ఒకటవుతది. అండ్ నెక్స్ట్ హెచ్ఎఫ్ అనమాట. ఈ 2 కాంపౌండ్స్ వేసుకొని మనం రియాక్షన్ బ్యాలెన్స్ చేసుకుంటే వి విల్ గెట్ ద క్లియర్ ఐడియా అనేది మనకు వస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇవి కంప్లీట్ హైడ్రాలిసిస్. ఇవేంటంటే కంప్లీట్ హైడ్రాలిసిస్ చేసినట్లయితే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్‌గా హైడ్రోలైసిస్ అయిపోతాయి. అంటే Xef4, Xef6 అనేవి కంప్లీట్‌గా వాటర్‌తో హైడ్రాలిసిస్ అయిపోతే మనకు ఫార్మ్ అయ్యే కాంపౌండ్స్ ఏంటి? క్సినాన్ ట్రైఆక్సైడ్ ఫార్మ్ అవుతుంది. లేదు పార్షియల్‌గా హైడ్రాలిసిస్ అయ్యాయనుకోండి, మనకు ఆక్సిఫ్లోరైడ్స్ అని ఫార్మ్ అవుతాయి అన్నమాట. అవేంటంటే XeOF4 అండ్ XeO2F2. ఓకేనా? ఎప్పుడైతే XeF6 అనేది మనకు వాటర్‌తో కంప్లీట్‌గా కాకుండా పార్షియల్ అన్నమాట. ఒక 50% అనేది హైడ్రాలిసిస్ అయిందనుకో మనకు ఫార్మ్ అయ్యే కాంపౌండ్స్ అంటే ఇక్కడ కూడా హెచ్ఎఫ్ అనేది కామన్. కాకపోతే డిఫరెంట్ కాంపౌండ్స్ అన్నమాట. 1 మోల్ తీసుకుంటే XeOF4, 2 మోల్స్ తీసుకుంటే XeO2F2 అనేది ఫార్మ్ అవుతుంటాయన్నమాట. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాలి. మనకి XeF4, XeF6 విత్ వాటర్ అయితే XeO3. అదే పార్షియల్ హైడ్రాలిసిస్ అయితే 1 మోల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే XeOF4 అండ్ 2 మోల్స్ తీసుకుంటే XeO2F2 అనమాట. ఓకేనా? హెచ్ఎఫ్ అనేది బోత్ రెండిట్లో కూడా కామన్ థింగ్. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే XeO3 ఇస్ ఎ కలర్‌లెస్ ఎక్స్‌ప్లోజివ్ సాలిడ్ అండ్ హాస్ ఎ పిరమిడల్ మాలిక్యులర్ స్ట్రక్చర్.
ఓకేనా? ఇప్పుడు స్ట్రక్చర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అన్నమాట. వాట్ ఆర్ ద స్ట్రక్చర్స్. నేను ప్రీవియస్‌లీ చెప్పాను కదా! దీనికి ఒక వైట్ పేపర్ తీసుకొని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పేసి. ఇట్స్ ద టైమ్. టైమ్ వచ్చిందన్నమాట. ఒకసారి ఈ పారాగ్రాఫ్ అయిపోతే అయిపోయినట్లే. స్ట్రక్చర్స్‌లోకి వెళ్ళిపోదాం మనం ఒకసారి. XeO3 ఈస్ ఎ కలర్‌లెస్ ఎక్స్‌ప్లోసివ్ సాలిడ్ అండ్ హాస్ ఎ పిరమిడల్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఉంటది. ఓకేనా? XeO3 అనేది కలర్‌లెస్ సాలిడ్ అంట. ఎక్స్‌ప్లోసివ్ అన్నమాట. పేలే గుణం ఉన్నటువంటిదన్నమాట. పిరమిడల్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఉంది. ఓకే. నెక్స్ట్ XeO-F4 ఈస్ ఎ కలర్‌లెస్ వాలటైల్ లిక్విడ్. XeF4 అనేది కలర్‌లెస్ వాలటైల్ అంటే ఈజీగా ఎవాపరేట్ అయిపోయే లిక్విడ్ అన్నమాట. ఇట్ స్ట్రక్చర్ ఈస్ స్క్వేర్ ప్లానర్ మాలిక్యులర్ స్ట్రక్చర్. దాని స్ట్రక్చర్ ఏంటి? స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్ కింద కన్సిడర్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనా? ఒకసారి స్ట్రక్చర్స్ అన్ని ఒకసారి చూసేద్దాం. ఓకేనా? స్క్వేర్ పిరమిడల్. ఓకే. ఇప్పుడు ఒక వైట్ బోర్డ్ తీసుకొని మొత్తం స్ట్రక్చర్స్ అన్ని కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. మన ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటండి? ఫస్ట్ స్ట్రక్చర్ ఈజ్ XeF2. XeF2. మనకి సెంట్రల్ ఆటమ్ కూడా ఏముండాలండి? సెంట్రల్ ఆటమ్ ఎప్పుడు కూడా మనకి సెంట్రల్ ఆటమ్ అనేది లోయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఏది ఉందో అది ఉంటదన్నమాట. సో, సెంట్రల్ ఆటమ్ కింద మనకి ఫ్లోరిన్ ఈస్ ద హైయెస్ట్ కదా! 4.0. ఇంకా సెంట్రల్ ఆటమ్ ఏమవుతుంది? క్సేనాన్ ఈస్ ద సెంట్రల్ ఆటమ్. సో, సెంట్రల్ ఆటమ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఫస్ట్ మనం ఇప్పుడు ఏంటి వెస్పర్ థియరీ ప్రకారం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం అన్నమాట ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా. ఓకేనా? సెంట్రల్ ఆటమ్ యొక్క వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయండి? క్సేనాన్ 8th గ్రూప్. సో, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ 8 ఎలక్ట్రాన్స్ కూడా ఇంటూ మార్క్స్‌తో ఇండికేట్ చేసుకున్నాం. సో, మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి. క్సేనాన్‌లో ఉన్న 1 ఎలక్ట్రాన్, ఫ్లోరిన్‌లో ఉన్న 1 ఎలక్ట్రాన్ బాండ్ ఫార్మ్ అయింది. క్సేనాన్‌లో ఉన్న 1 ఎలక్ట్రాన్, ఫ్లోరిన్‌లో ఉన్న 1 ఎలక్ట్రాన్ బాండ్ ఫార్మ్ అయ్యాయి. సో, రిమైనింగ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇవేంటి? లోన్ పేర్స్. రిమైనింగ్ 2 ఏంటండి? లోన్ పేర్స్. ఓకేనా? సో, మనం ఇక్కడ కన్క్లూజన్ రాద్దాం. XeF2లో బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? బాండ్ ఫార్మ్ అయిన వాటిని బాండ్ పేర్స్ అంటారన్నమాట. ఓకేనా? బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయండి? బాండ్ పేర్స్ 2. ఓకేనా? లోన్ పేర్స్ అంటే దేనితోటి కూడా రియాక్ట్ అవ్వకుండా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఎప్పుడైతే మనకి 2 బాండ్ పేర్స్, 3 లోన్ పేర్స్ ఉన్నాయో ఆ స్ట్రక్చర్‌ని ఏమంటామంటే లీనియర్ స్ట్రక్చర్. ఓకేనా? దట్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ ద లీనియర్ స్ట్రక్చర్. ఐ హోప్ కెమికల్ బాండింగ్‌లో మీరు ఈ టాపిక్ వినే ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ వినకపోతే క్లియర్‌గా నోట్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి స్ట్రక్చర్ డ్రా చేద్దాం. xenon, ఫ్లోరిన్ ఓకేనా? 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా! పైన 2 లోన్ పేర్స్, కిందన ఒక లోన్ పేర్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ XeF2. సమ్‌టైమ్స్ స్ట్రక్చర్ కూడా అడగొచ్చు. సో, మనకి లీనియర్ ఉందా? ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి సో, లీనియర్‌గా వెళ్ళిపోతుందన్నమాట. సో, దిస్ స్ట్రక్చర్ హ్యావింగ్ ద లీనియర్ షేప్ అన్నమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ అనుకుంటున్నాను అందరికీ కూడా. నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇది XeF2 వెస్పర్ థియరీ ప్రకారం స్ట్రక్చర్ ఏమవుతుంది? XeF2 అనేది లీనియర్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే. సెకండ్ వన్ మనకి ఏమి ఇచ్చారండి? XeF4. ఓకేనా? అందరూ ట్రై చేయాలి. సో, సెంట్రల్ ఆటమ్ ఏంటి? హియర్ ఆల్సో ఫ్లోరిన్. ఫ్లోరిన్ అన్న 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా? సో, ఎన్ని బాండ్స్ ఫార్మ్ అయితే ఫ్లోరిన్ 4 ఉన్నాయి కాబట్టి అంటే క్సేనాన్‌లో ఉన్న 1 ఎలక్ట్రాన్, ఫ్లోరిన్‌లో ఉన్న 1 ఎలక్ట్రాన్. ఓకేనా? సో, 4 కాబట్టి 1, 2, 3, 4. ఓకేనా? సో, రిమైనింగ్ 4 ఎలక్ట్రాన్స్ కూడా లోన్ పేర్స్ కింద యాక్ట్ అవుతాయన్నమాట. సో, మనం ఇప్పుడు ఏం చేయాలి? బాండ్ పేర్స్ ఉన్నాయి, లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? కన్క్లూజన్ కదా! సో, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయండి? ఎగ్జాక్ట్‌లీ బాండ్ పేర్స్ 4. సో, లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 2. సో, మనకి 4 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్ ఉన్నాయి. ఎలా ఉంటుంది స్ట్రక్చరు? క్సినాన్, ఫ్లోరిన్, 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 ఫ్లోరిన్. ఓకేనా? ఇక్కడ ఏమైంది? పైన 2 లోన్ పేర్స్ ఉన్నాయి కదా! అబోవ్ ద ప్లేన్, బిలో ద ప్లేన్. సో, యాక్చువల్‌గా అయితే ఇది ఆక్టాహైడ్రల్ అవ్వాలి. కానీ దీని F ప్లేస్‌లో ఏమున్నాయి? లోన్ పేర్స్ ఉన్నాయన్నమాట. సో, దీని స్ట్రక్చర్ ఏమవుతుంది? ప్లానర్. స్క్వేర్ ప్లానర్ అవుతుందన్నమాట. ది స్ట్రక్చర్ అండర్‌గోస్ స్క్వేర్ ప్లానర్. ఓకేనా? XeF4 స్ట్రక్చర్ స్క్వేర్ ప్లానర్ ఎలా అయిందో అర్థమైంది అనుకుంటాను. ఓకే. సమ్‌టైమ్స్ ఎలా ఇస్తారంటే ఇన్ XeF4 బాండ్ పేర్స్ ఎన్నున్నాయి? లోన్ పేర్స్ ఎన్నున్నాయని కూడా అడగొచ్చు.
క్వశ్చన్ అనేది ప్రాబిలిటీ ఉంటుంది. మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసినప్పుడు క్లియర్గా ఉంటాయి. ఒకసారి మనం అక్కడ డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ స్ట్రక్చర్ ఏముంది మనకి? F6. ఐ హోప్ ఈ స్ట్రక్చర్స్ అనేవి మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఎందువల్లంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. F6 ఉంది. ఓకేనా? ప్రీవియస్ దానిలో ఎన్ని ఎలక్ట్రాన్స్? xenon సెంట్రల్ ఆటమ్ 8 ఎలక్ట్రాన్స్. హియర్ 1 2 3 4 5 6 7 8. ఓకేనా? సో ఎన్ని ఫ్లోరిన్స్ ఉన్నాయి? 6 ఫ్లోరిన్స్. అంటే xenonలో ఉన్న 1 ఎలక్ట్రాన్, ఫ్లోరిన్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ కూడా బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. హియర్ 1 2 3 4 5 6. సో మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వన్ ఏంటి? లోన్ పేర్ అనమాట. సో కన్క్లూషన్ రాద్దాం ఒకసారి. బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? బాండ్ పేర్స్ బాండ్ పేర్స్ 6. లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి మనకి? లోన్ పేర్స్. ద లోన్ పేర్స్ ఆర్ 2. సారీ, లోన్ పేర్స్ ఆర్ 1. ఒకసారి స్ట్రక్చర్ వేద్దాం. xenon, ఫ్లోరిన్ 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 అండ్ ఫ్లోరిన్. ఇదేంటి మనకి? ఆక్టాహైడ్రల్. ఆక్టా అంటే 6. 1 2 3 1 2 3 6 అయిపోయాయి కదా. కాకపోతే ఇంకా మనకి ఎక్స్ట్రాగా ఏముంది? ఒక లోన్ పేరు ఉందన్నమాట. ఎక్స్ట్రాగా ఏముంది? మనకు ఒక లోన్ పేరు ఉంది. ఆ లోన్ పేరు ఇక్కడ వేసుకుందాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ జనరల్‌గా ఒక సీట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్సులో కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. ఒక సీట్‌కి ఇద్దరు కూర్చుంటే కంఫర్ట్ కూర్చోవచ్చు. మరి మూడోవాడు వస్తే ఏమవుతది? డిస్టర్బెన్స్ అవుతదా? డిస్టర్బెన్స్ అవుతదా లేదా? సో, ఇన్ దట్ సేమ్ టైమ్ ఇక్కడ ఏమవుతుంది? 6 ఆక్టాహైడ్రల్ ఇది జనరల్‌గా. కాకపోతే ఇక్కడ లోన్ పేర్ అవ్వడం వల్ల ఏమవుతుంది? డిస్టార్టెడ్. ఏమవుతుంది? మనం ఇద్దరు కూర్చున్న సీట్‌లో ముగ్గురు కూర్చుంటే డిస్టర్బ్ అవుతామా? సో, ఇలాగే 6 మెంబర్స్ ఉన్న దాంట్లో ఒక లోన్ పేర్ వచ్చి కూర్చుందనమాట. ఆ 6 సీట్‌లని ఏం చేస్తుంది? డిస్టర్బ్ చేస్తుందనమాట. వాటినే డిస్టార్టెడ్ అంటే డిస్టార్టెడ్ అనమాట. డిస్టర్బ్ చేస్తదనమాట. డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్. ఈ స్ట్రక్చర్ ఈస్ డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ అంటారు. ఓకేనా? డిస్టార్టెడ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేసాం? లోన్ పేర్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి కాబట్టి. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? XeO3. ఎక్సీ xenon trifluoride అనమాట. xenon trioxide. సారీ, xenon trioxide. సేమ్ ప్రాసెస్ హియర్ 1 2 3 4 5 6 7 8. ఓకేనా? సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆక్సిజన్ ఎప్పుడు కూడా డబుల్ బాండ్‌లో ఉంటుంది. సో డబుల్ బాండ్ కావాలంటే మనకి ఏంటంటే డబుల్ బాండ్. ఓకేనా? 2 బాండ్స్. 1 బాండ్ అయితే 1 ఎలక్ట్రాన్. 2 బాండ్స్ అయితే 2 ఎలక్ట్రాన్స్. సో xenonలో ఎన్ని ఎలక్ట్రాన్స్ యూజ్ అవుతున్నాయి ఆక్సిజన్‌తో? 2 ఎలక్ట్రాన్స్ డబుల్ బాండ్ ఫార్మ్ చేస్తున్నాయి. ఎన్ని ఆక్సిజన్‌లు ఉన్నాయి? 3 ఉన్నాయి. సో మొత్తం సరిపోయా 6. సో ఇదొకటి కూడా ఏమవుతుంది? లోన్ పేర్ కింద ఉందన్నమాట. సో దీని స్ట్రక్చర్ డైరెక్ట్‌గా వేసుకోవచ్చా? xenon, లోన్ పేర్, డబుల్ బాండ్ O, డబుల్ బాండ్ O, డబుల్ బాండ్ O. xenon, డబుల్ బాండ్ O, డబుల్ బాండ్ O కింద రాస్తున్నాం. సో బుక్‌లో మనకి ఏమి ఇచ్చాడండి దీని స్ట్రక్చర్ అనేది? ఇట్ ఈస్ ఏ కలర్లెస్ ఎక్స్ప్లోసివ్ సాలిడ్ అండ్ యాస్ ఎ పిరమిడల్ స్ట్రక్చర్. దీని స్ట్రక్చర్ ఏంటి? పిరమిడల్. దీని స్ట్రక్చర్ ఏమవుతుంది? పిరమిడల్ స్ట్రక్చర్ కింద కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. XeO3 అనేది మనకి ఎలక్ట్రాన్స్ చూసినట్లయితే ఎలక్ట్రాన్ ఉన్నాయన్నమాట. మొత్తం 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అందులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈచ్ ఆక్సిజన్ అనేది 2 ఎలక్ట్రాన్స్. అంటే డబుల్ బాండే కదా అవుతుంది. ఇక్కడ X అనేది డబుల్ బాండ్ O. ఇక్కడ అబ్జర్వ్ చేశారా? xenon డబుల్ బాండ్ O. సో 2 ఎలక్ట్రాన్స్ యూజ్ అవుతాయి కదా. xenon నుండి 2 ఎలక్ట్రాన్స్ అలా 6 ఎలక్ట్రాన్స్ యూజ్ అయిపోయి 1 లోన్ పేర్ ఉందన్నమాట. సో దిస్ స్ట్రక్చర్ ఈస్ పిరమిడల్. మనం అబ్జర్వ్ చేసినట్లయితే అమోనియాకి కూడా సేమ్ స్ట్రక్చర్. ఓకేనా? అమోనియా ఇస్ ఆల్సో పిరమిడల్. ఓకేనా? నెక్స్ట్ స్ట్రక్చర్ 4 అయ్యాయి కదా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అబ్జర్వ్ చేద్దాం. ఫిఫ్త్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫిఫ్త్ స్ట్రక్చర్ ఏముందంటే మనకి XeO F4. ఇదేనంతా ఫిఫ్త్ స్ట్రక్చర్ XeO F4. ఈ 6 or 7 స్ట్రక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మళ్ళీ సేమ్ 1 సెంట్రల్ ఆటమ్ xenonకి ఎన్ని ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6 7 8. ఓకేనా? సో యాజ్ యూజువల్ ప్రీవియస్ లాగా ఏంటి? ఆక్సిజన్ డబుల్ బాండ్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకుంటుంది. మిగతా అన్ని కూడా ఏంటి? 1 1 ఎలక్ట్రాన్. మిగతా అన్ని కూడా 4 ఫ్లోరిన్స్ 4. సో ఏముంది? ఒక లోన్ పేర్
ప్రెసెంట్ అయింది అనమాట. సో వన్ లోన్ పేరు ప్రెసెంట్ అయింది. దీని స్ట్రక్చర్ ఏ విధంగా రాసుకుంటాం? దీని స్ట్రక్చర్ చూసినట్లయితే xenon డబల్ బాండ్ ఓ ఫ్లోరిన్ 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 అండ్ లోన్ పేర్ అనేది కింద అనమాట. సో లోన్ పేర్ అనేది కింద ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దీని స్ట్రక్చర్ ఏంటి? స్క్వేర్ ప్లానార్ స్క్వేర్ స్క్వేర్ పిరమిడల్. ది స్ట్రక్చర్ ఈస్ స్క్వేర్ పిరమిడల్. ఓకేనా? ది స్ట్రక్చర్ ఈస్ స్క్వేర్ పిరమిడల్. ఐ హోప్ XeO4 స్ట్రక్చర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్స్ స్ట్రక్చర్ ఈస్ స్క్వేర్ పిరమిడల్. అండ్ ది లాస్ట్ స్ట్రక్చర్ ఈస్ సిక్స్త్ వన్, దట్ ఈస్ XeO2F2. ఓకేనా? XeO2F2 మళ్ళీ సేమ్ కదండి. xenon అనేది సెంట్రల్ ఆటమ్. సో 1 2 3 4 5 6 7 8 8 ఎందుకు వేస్తున్నాం అంటే బ్యాలెన్స్ చేసే ఎలక్ట్రాన్స్ xenon ఎలా ఉంటాయి 8. సో మనం అబ్జర్వ్ చేద్దాం. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆక్సిజన్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక ఆక్సిజన్ అనేది డబుల్ బాండ్ చేస్తుంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం xenonలో. అలాంటి ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 2 ఆక్సిజన్ సరిపోయాయి. రిమైనింగ్ 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి. 2 ఫ్లోరిన్స్ అనేవి బాండ్ ఫామ్ చేసేవి. ఏమైంది ఇక్కడ? 1 లోన్ పేర్ అనేది మిగిలిపోయింది అనమాట. సో దీని స్ట్రక్చర్ ఎలా రాసుకోవచ్చు? xenon డబుల్ బాండ్ ఓ at the same time double bond O and fluorine at the same time fluorine ఒక లోన్ పేర్. ఓకేనా? ఫ్లోరిన్ అండ్ లోన్ పేర్. జనరల్గా మనం దీని స్ట్రక్చర్ చూసినట్లయితే మనం ఎలా కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, ట్రైగోనల్ బైపిరమిడల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ లోన్ పేర్ ప్రెసెంట్ అయింది కదా. సో ఇక్కడ వేస్తున్నాం చూడండి. జనరల్గా అయితే పి బాండ్ సిఎల్ బాండ్ సిఎల్ బాండ్ సిఎల్ బాండ్ సిఎల్ బాండ్ సిఎల్. ఓకేనా? దీని స్ట్రక్చర్ ఏమనుకుంటాం? దీని స్ట్రక్చర్ టీపీపీ అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ అవుతుంది. కాకపోతే ఇది కూడా సేమ్ లా ఉంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందండి మనకి, ఇక్కడ ఏమైంది? కాన్సెప్ట్ అనేది ఒక కాన్సెప్ట్ మిస్ అయింది. అదేంటి? ఇక్కడ క్లోరిన్ ప్లేస్ ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయన్నమాట. సో స్ట్రక్చర్ అనేది చేంజ్ అవ్వాలి కదా. దీని స్ట్రక్చర్ బికమ్స్ గుర్తుపెట్టుకోవాలి సీసా స్ట్రక్చర్ అనమాట. ఓకేనా? సీసా స్ట్రక్చర్ యాక్చువల్గా ట్రైగోనల్ బైపిరమిడల్ అవ్వాలి. డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ లోన్ పేర్ అనేది ఇక్కడ ప్రెసెంట్ అవ్వడం వల్ల ఇట్స్ ద స్ట్రక్చర్ బికమ్స్ సేసా స్ట్రక్చర్ అవుతుంది అనమాట. ఐ హోప్ దిస్ 6 స్ట్రక్చర్స్ అనేవి కూడా మీకు క్లియర్ అని అనుకుంటాను. ఎందువల్లంటే విత్ రెస్పెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి స్ట్రిక్ట్గా అడిగేది గ్రూప్ 18 కాంపౌండ్స్ ఏమైనా ఉందంటే ఈ కాంపౌండ్స్ అనేవి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అనమాట. ఈ స్ట్రక్చర్స్ అనేవి ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఇవన్నీ స్ట్రక్చర్స్ ఒకసారి ఇక్కడ కలర్ఫుల్గా ఉన్నాయి. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటి ఇంకా యూజెస్ అని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కాన్సెప్ట్ అనేది క్లోజ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ 7.2 ఇచ్చాడు. ఒకసారి చూడండి. డస్ ద హైడ్రాలసిస్ ఆఫ్ XF2 లీడ్ టు ద రెడాక్స్ రియాక్షన్స్? అసలు ట్రై టు అండర్స్టాండ్ వాట్ డస్ మీన్ బై రెడాక్స్ రియాక్షన్స్. రెడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటి? బోత్ ఆక్సిడేషన్ అవ్వాలి. ఓకేనా? బోత్ ఆక్సిడేషన్ అవ్వాలి, రిడక్షన్ అవ్వాలన్నమాట. బోత్ ఆక్సిడేషన్ అవ్వాలి, రిడక్షన్ అవ్వాలి. సో ఎప్పుడైతే హైడ్రాలసిస్ XF4 మన హైడ్రాలసిస్ చేస్తే ఏ ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి? XeOF4, XeO2F2. వేర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ రిమైన్ ద సేమ్. ఇట్ వాస్ ద రియాక్టింగ్ స్టేట్ అనమాట. ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మొత్తం అన్నింటికి సేమ్. కాకపోతే మనం ఏమవ్వాలి? రెడాక్స్ రియాక్షన్స్ అంటే ఆక్సిడేషన్ అవ్వాలి, రిడక్షన్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఓన్లీ ఆక్సిడేషన్ అవుతుంది. దట్స్ వై దిస్ నాట్ అండర్గో రెడాక్స్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవ్వదు. ఓకేనా? ఇక్కడ క్లియర్లీ ఏంటంటే ఆక్సిడేషన్ అవ్వాలి, మనకి రిడక్షన్ అవ్వాలి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవ్వాలి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది, ఆక్సిడేషన్ మాత్రమే టేక్స్ ప్లేస్ అవుతుంది. దట్స్ వై దీస్ ఏంటి XF4 హైడ్రాలసిస్ అనేది ఈస్ నాట్ ఇన్ రెడాక్స్ రియాక్షన్. సో నో ఆన్సర్. ఓకేనా? నౌ లెట్ us try to understand the uses. What is the uses of these compounds అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్. ఓకేనా? ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఈస్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బై నోయింగ్ ఆఫ్ దీస్ పాయింట్స్ యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ ద ఆప్షన్స్. ఓకేనా? ఒక క్రిటికల్ పాయింట్ వచ్చినప్పుడు ఈ పాయింట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ టఫ్గా వచ్చినా, స్టేట్మెంట్ టైప్ వచ్చినా సరే, ఇలాంటివన్నీ చదవడం వల్ల మనం ఆప్షన్స్ వెరిఫై చేయడం వల్ల ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఒకసారి మనం ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేయగలిగాము అంటే మనకు ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనేది వచ్చేసినట్లే సమ్ టైమ్స్. ఓకేనా? ఫస్ట్ వన్, helium is a non-flammable and light gas. Okay,
It is used in the filling of balloons for meteorological observations. Meteorological observations లో దీని balloons లో ఫిల్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ యాస్ గ్యాస్ కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్. న్యూక్లియర్ రియాక్టర్స్లో గ్యాస్ అని కూల్ చేయడానికి కూడా యూజ్ చేస్తుంటాం. ఎందువల్లంటే లిక్విడ్ హీలియం at దాని బాయిలింగ్ పాయింట్ ఎంత 4.2 ఈజీగా కూల్ అయిపోద్ది అనమాట. దట్స్ వై ఫైండ్స్ యూస్ ఆఫ్ క్రియోజెనిక్ ఏజెంట్ ఫర్ క్యారింగ్ అవుట్ వేరియస్ ఎక్స్పెరిమెంట్ అట్ లో టెంపరేచర్స్. క్రియోజెనిక్ ఏజెంట్ అంటే ఎయిదర్ సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు. 150 టెంపరేచర్ -150 టెంపరేచర్ మెయింటైన్ చేసేదాన్ని ఏమంటారు క్రియోజెనిక్ ఏజెంట్స్ అంటారు అనమాట. క్రియోజెనిక్ ఏజెంట్స్ అంటే ఏంటి -150 -150 టెంపరేచర్ మెయింటైన్ చేసేదాన్ని క్రియోజెనిక్ ఏజెంట్స్ అంటారు. It is produced and sustained powerful superconducting magnets which form an essential part of modern NMR spectroscoper. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోమీటర్స్లోనే అదేవిధంగా మనకి ఎంఆర్ఐస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. క్లినికల్ డయాగ్నోసిస్ మనకి ఎంఆర్ఐ స్కానింగ్ అనేది వినే ఉంటారు కదా సెంటర్లో, అలాంటి వాటిలో కూడా హీలియం అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టుడేస్ లైఫ్లో యూజ్ చేసేది ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ డైల్యూయెంట్ ఫర్ ఆక్సిజన్ ఇన్ మోడర్న్ డైవింగ్ apparatus బికాస్ ఇట్స్ వెరీ లో సాల్యుబిలిటీ ఇన్ బ్లడ్. బ్లడ్‌లో తక్కువ సాల్యుబిలిటీ ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాం, మనకి డైవింగ్ చేస్తారు చూసారా, మనకంటే సముద్రం లోపలికి మనం నోట్లో పెట్టుకొని ఆక్సిజన్ బబుల్స్ అని ఆక్సిజన్‌ది నోట్లో పెట్టుకొని కిందకి వెళ్తూ ఉంటాం కదా! ఆ ట్యాంక్‌లో ఈ హీలియం కూడా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఎందువల్లంటే మన బ్లడ్‌లో లో సాల్యుబిలిటీ ఉంటది కాబట్టి మనం హీలియంని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ అర్థమైంది క్వెషన్ చేయగలరా? 7.32 అనేది వై ఈస్ హీలియం ఈస్ యూజ్డ్ ఇన్ డైవింగ్ apparatus. Why? Because it has having the very low solubility in blood. బ్లడ్‌లో సాల్యుబిలిటీ తక్కువగా ఉంటది కాబట్టి దట్స్ వై హీలియం ఈస్ యూజ్డ్ ఇన్ డైవింగ్ apparatus. అంటే బై నోయింగ్ దీస్ పాయింట్స్ యూ కెన్ ఈజిలీ ఆన్సర్ 7.32 అనేది ఆన్సర్ చేయగలిగాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ నియాన్. ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా హీలియం గురించి. ఈ పారాగ్రాఫ్ అంతా ఫస్ట్ పారాగ్రాఫ్ ఈస్ ఆల్ అబౌట్ ద హీలియం. సెకండ్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేద్దాం. నియాన్ ఈస్ యూజ్డ్ ఇన్ డిశ్చార్జ్ ట్యూబ్స్ అండ్ ఫ్లోరసెంట్ బల్బ్స్ ఫర్ అడ్వర్టైజింగ్ డిస్ప్లే పర్పస్ గురించి యూజ్ చేస్తూ ఉంటాం. నియాన్ బల్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బొటానికల్ గార్డెన్స్ అండ్ గ్రీన్ హౌసెస్లో నియాన్ బల్బ్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. దిస్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్, ఆర్గాన్ ఈస్ యూజ్డ్ మెయిన్లీ టు ప్రొవైడ్ ఇన్నట్ అట్మాస్ఫియర్ అండ్ హై టెంపరేచర్ మెటలాజికల్ ప్రాసెస్ అనమాట. ఆర్క్ వెల్డింగ్ ఆఫ్ మెటల్స్ అండ్ యాలోస్ చూసినట్లయితే ఒక ఇన్నర్ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి ఆర్గాన్ యూజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫిల్లింగ్ ఎలక్ట్రిక్ బల్బ్స్లో మనకి ఆర్గాన్ అనేది ఫిల్అప్ చేస్తారు, ఇది మనకు తెలిసిన పాయింటే. ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ ఫర్ హ్యాండ్లింగ్ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ ఎయిర్ సెన్సిటివ్. ఏవైతే ఎయిర్ సెన్సిటివ్ ఉన్నాయో అలాంటి వాటిలో కూడా ఆర్గాన్ అనేది యూజ్ చేస్తుంటారు. అండ్ దెర్ ఆర్ నో సిగ్నిఫికెంట్ యూసెస్ ఆఫ్ క్రిప్టాన్ అండ్ xenon. క్రిప్టాన్ xenon ఎందుకు ఉపయోగిస్తారు, సిగ్నిఫికెంట్ యూసెస్ అంటే ఇంపార్టెంట్ యూసెస్ అనేవి మనకు తెలియవు అనమాట. దే ఆర్ యూజ్డ్ ఇన్ ద లైట్ బల్బ్స్ డిజైన్ బై స్పెషల్ పర్పస్కి డిజైన్ చేసిన లైట్స్ బల్బ్స్లో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అంటారు అనమాట. ఓకేనా, ఐ హోప్ ద యూసెస్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్ ఈస్ ఆల్సో క్లియర్ టు యూ. నౌ లెట్ us try to understand these questions. ఓకేనా, 7.33 బ్యాలెన్స్ ద ఈక్వేషన్ XCF6. ఓకేనా, XCF6 ఇచ్చాడు. ఓకేనా, వాటర్ ఇచ్చాడు, దట్ విల్ గివ్స్ రైస్ టు XeO2F2 అట్ ది సేమ్ టైం హెచ్ఎఫ్ అనమాట. XeO2F2 అండ్ హెచ్ఎఫ్ అనేది ఇచ్చాడు మనకి. బై సింపుల్గా ఏం చేస్తామండి, మనకి బ్యాలెన్స్ చేయమని అనమాట. రెండు సైడ్స్ కూడా సైడ్స్ కూడా సేమ్ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ XeF6 ఉంది, ఇక్కడ F2 ఉంది, ఇక్కడ హెచ్ఎఫ్ ఉంది. ఈ కెన్ యూజువల్లీ బై మనం ఏం చేస్తాం, బ్యాలెన్సింగ్ అనేది మన ఆక్సిజన్ నుండి అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ O2 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పెట్టాం అనుకోండి 4 అవుతుంది, 4O2, 4HF అవుతుంది. ఇక్కడ 1HF ఉంది కదా, 4 హైడ్రోజన్స్ అవుతాయి. సో ఇక్కడ 4 పెడతాం, అక్కడ 4 హైడ్రోజన్స్ 4F, మొత్తం ఎన్నైనా 6 సరిపోయాయి కదా, 1 ఫ్లోరిన్ 1 ఫ్లోరిన్ అనమాట. ఇంతే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. బై సింప్లీ పుట్టింగ్ బ్యాలెన్స్ ఎలా అయిపోయింది, 2 మోల్స్ ఆఫ్ వాటర్ 4 మోల్స్ ఆఫ్ హెచ్ఎఫ్ తీసుకుంటే ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. దిస్ ఈస్ ద బ్యాలెన్స్ ఈక్వేషన్, ఇంతే. ఓకే, సెకండ్ 7.33 కూడా అయిపోయింది. నెక్స్ట్ 7.34 వై యాజ్ ఇట్ బీన్ డిఫికల్ట్ టు స్టడీ ద కెమిస్ట్రీ ఆఫ్ రాడాన్. రాడాన్ యొక్క కెమిస్ట్రీ చదవడానికి డిఫికల్ట్ ఎందువల్ల అంటారు అనమాట. ఇట్ ఈస్ ఎ రేడియాక్టివ్ సబ్స్టెన్స్ కింద యూస్ చేస్తాం. అండ్ రేర్ మెటల్స్, రేర్ ఎలిమెంట్స్ అనమాట. రేర్ ఎలిమెంట్స్ గురించి వీటి గురించి స్టడీ చేయాలన్నమాట. ఓకేనా, ఐ హోప్ 7.34 ఈస్ ఆల్సో క్లియర్. దీని గురించి ఇంకా తెలియాలంటే ఒకసారి మెటీరియల్లో చెక్ చేస్తే వీ విల్ గెట్ ద క్లియర్ కాన్సెప్ట్. ఓకేనా, ఐ హోప్ గ్రూప్ 18 కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అయినాయి అనుకుంటాను, అందరికీ కూడా అర్థమైనా అనుకుంటాను. బై టుమారోస్ వీడియో
we are going to discuss about the previous year question papers. Previous year question నుండి both NEET and IIT JEE అడ్వాన్స్ నుండి మెయిన్స్ అండ్ అడ్వాన్స్ నుండి విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ 18 ఎలిమెంట్స్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? I hope this video is useful to you, and please do subscribe for more videos and updates, and please refer this video to your friends and family members who are hoping to crack the NEET and IIT JEE కాన్సెప్ట్స్ అని క్లియర్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి. ఓకేనా? మనం ఎప్పుడైతే ఎన్సీఆర్టీ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా ఉన్నాయో వీఆర్ ఏబుల్ టు క్రాక్ నీట్ యాజ్ వెల్ యాజ్ ఐఐటి జేఈ మీన్స్. ఓకేనా? నీట్ నుండి మనం అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ఎన్సీఆర్ బిట్స్ వస్తున్నాయి, అప్లికేషన్ వస్తుంది. అండ్ ఐఐటి జేఈ మీన్స్ అంటే జస్ట్ మనం ఎప్పుడైతే కాన్సెప్ట్స్ వచ్చాయో కాన్సెప్ట్స్ నుండి అప్లికేషన్ ఐఐటి జేఈ మీన్స్. మెయిన్స్ అని అడ్వాన్స్ అని అప్లికేషనే కదా. సో ఎప్పుడైతే మనం ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ అర్థం చేసుకున్నాం కాన్సెప్ట్ విల్ గెట్ మనకు వచ్చేస్తే కాన్సెప్ట్ అప్లికేషన్ అనేది ఈజీగా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్